హిమాచల్ ప్రదేశ్లో రావి నది ఫ్లడ్స్ వచ్చి బీభత్సంగా వరదలు వచ్చింది కదా పాయింట్. వరదల్లో పుష్ప సినిమా రీక్రియేట్ అయింది. మొత్తం లాగ్స్, దొంగలు మొత్తం నది నిండా అవే. ప్రజలు దేశం అంతా అవాక్కైంది. పుష్ప సినిమాలో పోలీసులు వస్తున్నారని చెప్పి మొత్తం నదిలో పడేసి డ్యామ్ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు కదా, అలా మొత్తం లాగ్సే. దిస్ షోస్ ఆ మాఫియా ఎలా ఉంది. ఇదేది ఇప్పుడు మనుషులు పడేసింది కాదు, కొండ ప్రాంతాల్లో వర్షం పడటంతో అక్కడ క్లౌడ్ బర్స్ట్ అయింది, హెవీ రెయిన్స్ రావడంతో అవన్నీ కొట్టుకొస్తున్నాయి. కోర్టు ఏం చెప్తుందంటే ఇదే విధంగా కనుక డిఫారెస్ట్రేషన్ జరుగుతా వెళితే హిమాచల్ ప్రదేశ్ వానిష్ అయిపోతుంది అని చెప్తున్నారు. అయితే ఈ రిపోర్ట్ లోకి వెళ్తే ఏంటంటే 4476 4476 ఇల్లీగల్ గా అన్ని చెట్లని 19 నెలల్లో కొట్టేశారు. సిఐడి వాళ్ళు ఈ ప్రోబ్ మొత్తాన్ని చెక్ చేస్తే అన్ని చెట్లను కొట్టేశారు. సిఐడి వాళ్ళు దీనికి ఒక ప్రోబ్, ఈ ఫ్లోటింగ్ లాగ్స్ ఏవైతే ఉన్నాయో కొట్టుకుంటా వచ్చినాయి, దాంట్లో ఒక సిఐడి ప్రోబ్ స్టార్ట్ చేయబోతున్నారు. అసలు ఏంటి మాఫియా ఏంటి అని చెప్పి. దీని వల్ల చెట్లు లేవు. కొండల మీద వర్షాలు పడితే మట్టి కొట్టుకుంటూ వస్తుంది కదా, ఇప్పుడు చెట్లు కొట్టుకుంటూ వచ్చినాయి. చెట్లు కొట్టుకుంటూ రావడంతో ఏమవుతుంది, చెట్లు ఉంటే రూట్స్ గట్టిగా మట్టి పట్టుకొని కొద్ది పైపైంది కొట్టుకుంటూ వస్తుంది. ఇంకా ఎక్కువ వర్షం పడితే చెట్లు కూడా కొట్టుకుంటూ వస్తాయి ఆబ్వియస్లీ. కానీ ఇప్పుడు చెట్లన్నీ రావడంతో మట్టి కూడా స్ట్రాంగ్ గా ఉండదు, మట్టి కూడా కొట్టుకుంటూ వచ్చేస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది, ల్యాండ్ స్లైడ్స్ అవడం వల్ల ఏమవుతుంది, ఇల్లు ఏమైనా ఉంటే ఇల్లు కొట్టుకుంటూ వచ్చేస్తాయి, మనుషులు పోతారు. హిమాచల్ ప్రదేశ్ లో ఈ మధ్య ఏ మాత్రం చిన్న వర్షం పడినా కానీ, ఏ మాత్రం కొద్దిగా పెద్ద వర్షం చిన్న వర్షం పడ్డా గానీ ఇదే అవుతుంది, ల్యాండ్ స్లైడ్స్ బీభత్సంగా పడుతున్నాయి. ఇది తెలీదా గవర్నమెంట్ కి? ఎందుకు తెలీదు? డ్రోన్స్ వచ్చినాయి, డ్రోన్స్ తో పెట్టుకోవచ్చు, డ్రోన్స్ తో చెక్ చేయొచ్చు, పోలీసులు ఎక్కడికక్కడ వెళ్ళొచ్చు. తెలిసి మాఫియా గవర్నమెంట్, అక్కడ ఎంపీ ఎమ్మెల్యే అందరికి డబ్బులు వెళ్తాయి. ఇసుక మాఫియా ఇక్కడ కూడా మన దగ్గర డబ్బులు వెళ్తానే ఉంటాయి. ఎక్కడికక్కడ మాఫియా. గవర్నమెంట్ ఇదిగో ఎక్కడో అడవిలో ఆల్రెడీ చెట్లున్న దగ్గర ఇంకా ఎక్కువ పెంచడం కాదు, ఉన్న దగ్గర కొట్టేస్తుంటే కొట్టేనియకూడదు. ఓకే, గవర్నమెంటే ఒకవేళ ఈ ఏరియాని ఖాళీ చేయాలి అంటుంటే గనక ఏదో గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇచ్చేయడం కాదు, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ స్టడీ చేసి అక్కడ డిఫారెస్టేషన్ జరిగితే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏమైనా వస్తుందా, అక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయొచ్చా, ల్యాండ్ స్లైడ్స్ ఉండే అవకాశం ఉందా, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్, జనాలు ఉండొచ్చా, ఇదంతా కూడా చేసి గవర్నమెంట్ ఒకవేళ ఓకే చెప్పినా సైంటిఫిక్ గా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వయబుల్, ల్యాండ్ స్టడీ చేసిన తర్వాత, సాయిల్ స్టడీ చేసిన తర్వాత, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వయబుల్, ఇఫ్ ఇట్ షుడ్ బి ఫర్ షూర్ యాజ్ అ ఫారెస్ట్ ఏరియా అయితే కనుక దాన్ని కదిలించకూడదు. సో గవర్నమెంట్ అంటే అక్కడ ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు పట్టించుకోకపోతే ఓకే, నెక్స్ట్ టైం మళ్ళా వర్షాలు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మళ్ళా ఇంకా దొంగలు కొట్టుకొచ్చుకొస్తాయి. గవర్నమెంట్, కోర్టులు ఇవన్నీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోకపోతే దేశం ఇట్లాగే సంకనాకిపోద్ది, నాశనం అయిపోద్ది. టూరిస్ట్స్ ఏంటంటే ఈ ఏరియాస్ లో హిల్లీ ఏరియా కదా, టూరిస్ట్స్ ఎక్కువ వచ్చేస్తున్నారు. వందలాది వేలాది లక్షలాది టూరిస్ట్స్ ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. దీని ద్వారా అక్కడ వేస్టేజ్ పెరిగిపోతుంది. అండ్ ఆ సీవేజ్ అనేది సరిగ్గా వదలట్లేదు, వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హోటల్స్ కానీ ఇవన్నీ అయిపోతున్నాయి. దీని ద్వారా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. అండ్ వర్షాలు పడ్డప్పుడేమో ఎక్కువ వాటర్, నార్మల్ ఏమో డ్యామ్స్ దగ్గర అక్కడ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ కూడా ఉంటుందంట. ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ వందలాది వేలాది మంది మిస్సింగ్ అవుతున్నారు ప్రతిసారి. కోట్లాది నష్టం జరుగుతుంది. దీనంతటికి ఏంటంటే ఒక అడవిని అడవిలాగా ఉంచకపోవటం, ఒక కొండని కొండలాగా ఉంచకపోవటం. రీసెంట్ గా రగడి ఉన్నారు కదా మనకి యూట్యూబ్ ఛానల్, తెలుగు కల్చర్ స్టేషన్ అని కూడా చెప్తా ఉన్నారు. ఆయన చాలా బాగా చెప్పారు, నాకు నచ్చింది ఆ వీడియో. ఏంటంటే ఈ వరదలు వచ్చినాయి, వరదలు మనమే కారణం ప్రజలను చూపిస్తున్నారు. ఆయన ఇదే చెప్పారు, ప్రజలను చూపించినట్టే మనం నిమిత్త మాత్రం మనం చేసే చేంజ్. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడద్దు అంటే ఎప్పుడు వాడుతున్నాం, అవైలబిలిటీ ఉంటేనే కదా వాడేది. మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ ని అసలు గవర్నమెంటే ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ కంట్రీ, ఆర్ఎల్స్ ఈ వరల్డ్ లోనే చేయకూడదు, ఈ కంట్రీలో నేను అలౌ చేయను. పొలిటికల్ డెసిషన్ మేకర్స్ వాళ్ళ చేతిలో ఉంది. పొలిటికల్ గా ఇది ఇండియాలో డెవలప్ అవ్వకూడదు, ప్లాస్టిక్ బ్యాగ్ అనేది బ్యాన్ చేస్తున్నాము. ప్లాస్టిక్ కి సంబంధించి ఏది డెవలప్ అవ్వకూడదు, ఏది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు. మ్యానుఫ్యాక్చర్ చేస్తే బొక్కలేకేస్తున్నామంటే అసలు అవైలబిలిటీ లేకుండా ఉంటే ఏం చేస్తాం? అదే సిగరెట్ నో స్మోకింగ్ అంటారు, కానీ మనకి టొబాకో నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందని చెప్పి అది డెవలప్ చేస్తారు. ఇటు పక్క నో స్మోకింగ్ అంటారు. ఇష్టమైన వాళ్ళు తాగుతూ ఉంటారు. అట్లాగా ఆయన రగడి బాగా అన్నారు, మనమే తోస్తున్నారు, మన మీదగా తోయాల్సింది ఈ ఇండస్ట్రియలిస్ట్స్, పొలిటీషియన్స్ వీళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు చేయాలని.
ఇదే విధంగా ఇక్కడ కూడా పొలిటీషియన్స్ చాలా స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకోవాలి, కోర్ట్స్ కూడా డెసిషన్స్ తీసుకోవాలి. ఈ హిల్లీ ఏరియాస్ అన్ని ఏవైతే ఈ మాఫియా జరుగుతుందో, లాగ్స్ జరుగుతుందో, ఇవన్నీ కొట్టేస్తున్నారో, లాగ్స్ ని కొట్టేస్తున్నారో చెక్క కోసము, గంధం కోసము, ఇలా డిఫరెంట్ జరుగుతూ ఉన్నాయి కదా. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నింటినీ, మాఫియాలన్నింటినీ అరికెట్టకపోతే ప్రజలు పోతారు, మీకే డబ్బులు వస్తానే ఉంటాయి. ఆ పాప మీకు కాదు, మీ తరాలకి, నెక్స్ట్ తరాలకు జరుగుతూ ఉంటే గుర్తు పెట్టుకోండి. పుష్ప సినిమా రీక్రియేట్ అయింది హిమాచల్ ప్రదేశ్ లో, రావి రివర్ లో. సో మీకు దగ్గర ఏమన్నా ఉన్నా ఇట్లా ఇల్లీగల్ గా మీకు తెలుసుంటే గనక రిపోర్ట్ చేయండి. కానీ మాఫియా వాళ్ళు ఏం చేస్తారనే భయం అయితే ఉంటుంది. లెట్ us hope గవర్నమెంట్ అండ్ కోర్ట్స్ విల్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్ అగైన్స్ట్ ఇట్.